క్రీస్తు జన్మించిన పవిత్ర నగరం బెత్లెహేం మళ్ళీ క్రిస్మస్ కాంతులతో కలకలలాడుతోంది. గత 2 ఏళ్లుగా గాజా సరిహద్దుల్లో మండుతున్న యుద్ధం, బాంబుల మోతతో ఈ నగరం నిశ్శబ్దంగా మారిపోయింది. పండుగ పూట కూడా అక్కడ విషాద ఛాయలే కనిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇజ్రాయెల్ గాజా మధ్య తాత్కాలికంగా నెలకొన్న కాల్పుల విరమణ బెత్లెహేం ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వేలాది మంది విశ్వాసుల ప్రార్థనల మధ్య, కెరటాల్లా ఎగిసి పడుతున్న సంగీత స్వరాల మధ్య బెత్లెహేం మళ్ళీ క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయింది. దాదాపు 2 ఏళ్ల పాటు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మౌనంలో మునిగిపోయిన బెత్లెహేం నగరం మళ్లీ క్రిస్మస్ వెలుగులతో మెరిసిపోతోంది. యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర భూమిగా ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులకు అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ చారిత్రక నగరం గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గత 2 ఏళ్లుగా పండుగ శోభను కోల్పోయింది. బాంబుల మూతలు, ప్రాణనష్టం, మానవతా సంక్షోభం మధ్య ఆనందోత్సాహాలకు చోటు లేకుండా మారింది. అయితే తాత్కాలిక కాల్పుల విరమణతో ప్రస్తుత పరిస్థితులు కాస్త శాంతించడంతో ఈ ఏడాది క్రిస్మస్ కు బెత్లెహేం మళ్లీ నిదానంగా ఊపిరి పీల్చుకుంటోంది. యుద్ధ భయాల మధ్య కూడా ఆశను వదలని ఈ నగరం శాంతి, ప్రార్థన, విశ్వాసానికి ప్రతీకగా మళ్లీ వెలుగులు విరజిమ్ముతోంది. బెత్లెహేంలోని చారిత్రక మాంగర్ స్క్వేర్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుదూరాల నుంచే కనిపించేంత ఎత్తైన భారీ క్రిస్మస్ ట్రీని ఇక్కడ ఏర్పాటు చేశారు. రంగురంగుల లైట్లు, నక్షత్రాలు, సంప్రదాయ అలంకరణలతో మాంగర్ స్క్వేర్ క్రిస్మస్ వాతావరణాన్ని సంతరించుకుంది. యేసు జన్మించిన స్థలానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంగణం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విశ్వాసుల ప్రార్థనలతో మళ్లీ ప్రతిధ్వనిస్తోంది. గత 2 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు మళ్లీ కేరళ, ఫిలిప్పీన్స్, లాటిన్ అమెరికా నుంచి వచ్చిన విశ్వాసుల ప్రార్థనలతో కలకలలాడుతోంది. ఈ ఏడాది క్రిస్మస్ సంబరాలను కార్డినల్ పియర్ బటిస్టా పిజాబెల్లా లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం విశ్వాసులు జెరూసలేం నుంచి ప్రదర్శనగా బెత్లెహేం చేరుకున్నారు. ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ యేసు జన్మించిన నగరానికి నడిచి వచ్చారు. శాంతి కోసం, యుద్ధాల ముగింపు కోసం, ప్రపంచానికి కరుణ కలగాలని కోరుతూ ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేశారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గింది. సాధారణంగా క్రిస్మస్ సీజన్లో ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా వచ్చే విదేశీయులు ఈసారి చాలా తక్కువగా కనిపించారు. భద్రతా ఆందోళనలు, యుద్ధ భయం, ప్రయాణ పరిమితుల కారణంగా బెత్లెహేం పర్యాటక రంగం ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతోంది. క్రిస్మస్ అంటే కలకలలాడే వీధులు, జన సందోహం, కొనుగోళ్లు. ఈసారి మాత్రం ఆ దృశ్యాలు పరిమితంగానే ఉన్నాయి. ఇక దీని ప్రభావం స్థానిక వ్యాపారులపై తీవ్రంగా పడింది. బెత్లెహేంలోని అనేక ముస్లిం కుటుంబాలకు కూడా పర్యాటకమే ప్రధాన జీవనాధారం. క్రైస్తవ పుణ్యక్షేత్రాలు ఉన్న ఈ నగరంలో మతాలకు అతీతంగా ప్రజలంతా పర్యాటకంపై ఆధారపడి జీవిస్తారు. అయితే ఈసారి క్రిస్మస్ సీజన్లో సాధారణంగా జరిగే వ్యాపారం లేకపోవడంతో అనేక దుకాణాలు మూతపడినట్టుగా దిగాలుగా కనిపిస్తున్నాయి. చెక్కతో చేసిన క్రిబ్స్, క్రాసులు, స్మారక వస్తువులు అమ్మే షాపుల్లో కొనుగోలుదారుల సందడి తగ్గిపోయింది. 2 ఏళ్లుగా యుద్ధం మా జీవితాలను నిలిపివేసింది. ఇప్పుడిప్పుడే కాస్త కదలిక కనిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెత్లెహేం ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పర్యాటకంపైనే ఆధారపడి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, గైడ్లు, చిన్న వ్యాపారులు అందరి జీవితం ఈ పండుగ సీజన్తో ముడిపడి ఉంటుంది. యుద్ధం కారణంగా 2 ఏళ్లుగా ఈ ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. తాత్కాలిక కాల్పుల విరమణతో ఇప్పుడు కొంత కదలిక మొదలైందని, కానీ ఇది ఇంకా పూర్తి పునరుద్ధరణ కాదని స్థానికులు అంటున్నారు. ఈ క్రిస్మస్ మా కోసం ఆనందంతో పాటు భయాన్ని కూడా తీసుకొచ్చింది. శాంతి శాశ్వతంగా నిలవాలని కోరుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు వెస్ట్ బ్యాంకులోని జనాభా గణాంకాలు కూడా ఈ పండుగ వెనుక దాగిన వాస్తవాన్ని చెబుతున్నారు. దాదాపు 30 లక్షల జనాభా ఉన్న వెస్ట్ బ్యాంకులో క్రైస్తవులు 2% లోపే ఉంటారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రైస్తవుల ఆధ్యాత్మిక కేంద్రంగా బెత్లెహేం నిలుస్తోంది. ఈ చిన్న మైనారిటీ సముదాయం యుద్ధాలు, రాజకీయ సంక్షోభాల మధ్య కూడా తమ విశ్వాసాన్ని, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తోంది. యుద్ధాల మధ్య శాంతి కోసం పుట్టిన శిశువు కథను గుర్తు చేసే ఈ క్రిస్మస్ బెత్లెహేం నుంచి మరోసారి ప్రపంచానికి సందేశాన్ని పంపుతోంది. బుల్లెట్లకు కాదు, బాంబులకు కాదు, ప్రార్థనలకు, మానవత్వానికి చోటుండాలని చెబుతోంది. 2 ఏళ్ల తర్వాత వెలిగిన ఈ క్రిస్మస్ దీపాలు
శాశ్వత శాంతికి ముందుబాట కావాలని విశ్వాసులు ఆశిస్తున్నారు. బెత్లెహేం ఈసారి కేవలం పండుగను జరుపుకోవడం కాదు, యుద్ధ గాయాల మధ్య కూడా ఆశను ఎలా నిలుపుకోవాలో ప్రపంచానికి గుర్తు చేస్తోంది. మొత్తానికి పవిత్ర బెత్లెహేం నగరం మళ్లీ వెలుగులోకి వచ్చింది. బాంబుల మోతకు బదులు చర్చి గంటలు వినిపించడం అక్కడ ఒక శుభ పరిణామమని విశ్వాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ శాంతి కేవలం తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా మారాలని, మధ్యప్రాచ్యంలో మళ్లీ రక్తపాతం జరగకూడదని ప్రపంచం ఆకాంక్షిస్తోంది.